అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ముందుగా మీ అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. మిస్టర్ ఆరోగెంట్ 120వ భాగం. రచయిత వనజ గారు. సరే, ఈ అన్నాచెల్లెల వైపు నుండి పని అయ్యేలాగా లేదు. అటువైపు నుండి నరకు వద్దామనుకున్న ఆర్య త్రిపద దగ్గరికి వెళ్ళి ఒక హెల్ప్ అని అడిగాడు. ఆడవాళ్ళ నోట్లో ఏ విషయం దాగదని ఇంకోసారి బృంద ప్రూవ్ చేస్తే ఆర్య చేసిన పని అంటే రింగ్, బ్లాక్ బీడ్స్ బయటికి తిప్పడం ప్రాజెక్ట్ ఇవన్నీ వదినతో చెప్పింది అంటే ఇక్కడ అర్థం అత్తింటి గుట్టు బయట పెట్టాలని కాదు. తన భర్త విజయాన్ని, సంతోషాన్ని ఇలా వదినతో షేర్ చేసుకుంది బృంద. అవన్నీ చెప్పడం వల్ల ఆర్య మారాడని 70% నమ్మిన త్రిపద నార్మల్గా రియాక్ట్ అవుతూ నాతో ఏం హెల్ప్ అని అడిగింది. మీరు కొంచెం వెళ్ళిపోతారా అని. పాపం ఆర్య బాబు ఇప్పటి వరకు అమ్మాయిలతో ఎంజాయ్ చేయడమే నేర్చుకున్నాడు. మర్యాదగా, డిసిప్లిన్గా ఎలా మాట్లాడాలో పిల్లాడికి రాలేదు. అందుకే అలా అడగగానే ముఖం చిట్లించి వెళ్ళిపోవాలా? ఎందుకు? ఇక్కడ టైమింగ్స్ బోర్డు ఏం పెట్టలేదు కదా అని అంటుంటే, అది కాదు సిస్టర్, నాకు కొంచెం వర్క్ ఉంది, మీరు వెళ్ళిపోతే మేము కూడా ఇంటికి వెళ్ళిపోతామని ఆర్య అనగానే, అంతవరకు ఉన్న వాళ్ళు బయటికి ఎందుకు వచ్చారు ఆర్య అని త్రిపద కూడా రిటర్న్ క్వశ్చన్ వేసేసరికి, ఇద్దరు పిచ్చోళ్ళని ఉంటారని వినడమే తప్ప డైరెక్ట్గా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న క్రిష్ బాబు వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఎలా ఉంటుందో అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాడు. అది కాదు త్రిపద, తన మూడ్ కొంచెం చేంజ్ చేయాలనే ఇలా బయటికి తీసుకొని వచ్చాను. కానీ ఇక్కడ మీరు కనిపించి బబుల్ గమ్ లాగా మీ ఆడపడుచు అతుక్కుపోతుందని నేను కలలో కూడా అనుకోలేదు కదా. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిపోతే మేము మా ఇంటికి పోతాం. మాకు చాలా పనులున్నాయి అని చెప్పగానే, మీకు పనులు ఉంటే మీరిద్దరు వెళ్ళిపోండి ఆర్య, మమ్మల్ని ఎందుకు వెళ్ళమని చెప్తున్నావు? మాకేమీ పనులు లేవు అని అంటూ త్రిపద చెప్పేసరికి అతను ప్రాపర్గా చెప్పలేకపోవడం, త్రిపద కూడా ప్రాపర్గా అర్థం చేసుకోలేకపోవడంతో ఇద్దరి మధ్య 10 నిమిషాల మాటలు కాస్త అరగంట వరకు అయినా కూడా అది లాగడమే జరుగుతోంది. కానీ ఎవరూ అర్థం చేసుకోలేకున్నారు. ఇక క్రిష్కే జాలి వేసి, ఏ పదం, మనం వెళ్దాంరా అని పిలిచాడు. మేము పోతున్నాం లేండి, ఇంటికి వెళ్ళి మీ పనులేవో మీరు చూసుకోండి అని చెప్పి ఆడపడుచుకు కొన్ని జాగ్రత్తలు చెప్పి వీళ్ళు చూసుకొని ఇంటికి రమ్మని కూడా చెప్పి తమ బైక్లో బృందావనానికి బయలుదేరి వెళ్ళిపోయారు క్రిష్ త్రిపదలు. ఇప్పటికైనా వస్తావా లేదంటే వాళ్ళ వెనకే వెళ్తావా అంటూ ఆర్య విసుగ్గా అడిగేసరికి, ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా, సడన్గా ఏమైంది? వీడికి మైండ్లో పురుగులన్నీ ఒక చోట ఎప్పుడు ఉండవేమో అని అనుకుంటూ బైక్లో కూర్చుంది ఆమె. చల్లగాలికి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటే బైక్ని నార్మల్ స్పీడ్లోకి పోనిస్తూ ఒసే పదవని పిలిచాడు క్రిష్ బాబు. ఈ పదం ఏంటో ఏమో, మా నాన్నగారు నాకంత మంచిగా త్రిపద అని పేరు పెడితే మీరు మాత్రం దాన్ని పదాన్ని చేశారని అంటూ ఆమె రుసరుసలాడేసరికి, మొన్న లెటర్లో రాసిన పేరు చదవలేదా అని క్రిష్ అడగగానే, అది లెటర్లో రాయడం వేరు, మీ నోటితో మీరు త్రిపద అని చెప్పడం వేరు అంటూ ఆమె అనేసరికి, చెప్పే రోజు కోసం వెయిట్ చేయడం తప్ప అలా పిలువనే ధైర్యం నీకు లేదులే. కానీ నువ్వు బుర్రను అసలు వాడటమే మానేసావా అని క్రిష్ అడగగానే, ఏం మానేశాను? బుర్ర పెట్టి చదివి వింటేనే కదా నేను ఆల్ సబ్జెక్ట్స్ క్లియర్ చేశానని ఆమె చెప్పడంతో, పర్లేదులే, మీ ఇద్దరి మధ్య ఆ మాత్రం మాటలు సాగడం అనుకుంటూ ఇంటికి తీసుకెళ్లేసరికి సుందరి పడుకోకుండా ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంది. ఇదేంటి ఇంకా పడుకోలేదు అని అంటూ క్రిష్ అడిగేసరికి, దానికి టైం 11 అయిందని తెలియదు కదా క్రిష్ గారు, అందుకే అది ఇంకా పడుకోలేదేమో, చెప్పండి మీరన్నా అని అనగానే, ఇట్లాంటి ఎటకారం తెలివి మాత్రం బాగానే ఉంటుంది కదా నీకు, వెళ్ళి మిల్క్ తీసుకొని రాపో అని ఆమెను పంపించి సుందరిని కాసేపు పొట్ట దగ్గర నిమిరి, పద చెప్పినట్లుగానే టైం 11 అయిందమ్మా, నువ్వు పడుకోవాలని చెప్పగానే అది మాత్రం గార్డెన్లోకి వెళ్లకుండా క్రిష్ వెనకాల తమ రూమ్కి వచ్చేసింది. పాలు తీసుకొని అన్ని డోర్స్ నీట్గా లాక్ చేసుకొని పైకి వెళ్ళేసరికి క్రిష్ ఫ్రెష్ అప్ అయి ఉంటే సుందరి అతని ఒడిలో పడుకునుంది. దూరం నుండి చూసిన ఆమెకు ఆ చిలిపి కృష్ణుడి ఒడిలో అతని మాటలు ఆలగిస్తున్న చిన్న గోవు చూస్తున్నట్లే అనిపించి ముచ్చటగా ముద్దుగా ఇద్దరిని చూస్తూ లోపలికి వచ్చింది. అతనికి పాల గ్లాస్ ఇచ్చి ఆమె పక్కన పడుకుంది. స్నానం చేయవా అంటూ అతను అడిగేసరికి, ఈ సమయంలో నాకు స్నానం చేసే అలవాటేం లేదు, నాకు బాగానే ఉందని చెప్తూ మేల్కొని ఉన్న సుందరి తల నిమురుతూ, క్రిష్ గారు, మనం ఒక పని చేద్దామా అని ఆమె అడిగితే, ఇక ఆలస్యం ఎందుకు, ఏం చెయ్యాలో అంటూ అతను అడిగేసరికి, మన ఇంటి పేరు బృందావనం కదా, మరి ఆ బృందావనంలో గోవులు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా, అందుకే మనం కూడా కొన్ని ఆవులను పెంచుకుందామంటూ త్రిపద అనేసరికి
ఎందుకు? ఆ గోవర్ధన్ గిరినే తెచ్చి ఇంట్లో పెడతాను. నెమళ్ళు, గోవులు. నేను చిన్నప్పుడు లిటిల్ కృష్ణ ఆలోచించేవాణ్ణి. కృష్ణుడు రాధ కోసం ఒక సముద్రాన్ని క్రియేట్ చేశాడు కదా! అలా ఇంకా ఏవైనా ఉంటే చెప్పు చేస్తానంటూ అతను అనగానే మూతి తిప్పుకుంటూ బావుంటుంది అని అన్నాను క్రిష్ గారు అని అంటూ ఆమె అలక చూపించేసరికి నీకు అన్నీ బావుంటాయిలే. ముందు నెక్స్ట్ వీక్ నిన్ను సీఈఓగా అనౌన్స్ చేస్తున్నారు. దానికి ప్రిపేర్ అవ్వని చెప్పాడు క్రిష్ బాబు. సరేలేండి. తమరు కొంచెం హెల్ప్ చేస్తే అలాగే ప్రిపేర్ అవుతాం. ఇంతకీ సుందర్ని బెడ్ మీద పడుకోబెట్టుకుందామా అని అంటూ ఆమె అడిగేసరికి బెడ్ మీద ఎందుకు? నీ ఒళ్ళో పడుకోబెట్టి నిద్రపోవచ్చు కదా! ప్రేమ ఉండాలి. దాన్ని పిచ్చిలాగా మార్చకూడదని చెప్పి క్రిష్ సుందరికి బదులు తిరుపతికి గడ్డి పెడుతూ ఉంటే అది అర్థమైందో ఏంటో నేను మీకేమీ ఇబ్బంది చేయనులే అన్నట్లుగా బెడ్ పక్కన ఉన్న కార్పెట్ మీదకి వెళ్ళి పడుకుంది సుందరి. మీరిప్పుడు నన్ను తిడుతూనే ఉంటారు. ఒక్క విషయంలో అయినా నన్ను పొగిడారా క్రిష్ గారు అని ఆమె అడుగుతూ ఉంటే సరే నేను పొగిడే పని ఏదైనా చెయ్యి అప్పుడు ఖచ్చితంగా పొగుడుతాను అని చెప్పి లేట్ అయ్యింది ఇంకా పడుకో అని అతను పడుకుంటే ధైర్యం చేసిన త్రిపద అతనికి దగ్గరగా జరిగి చేతి మీద తల పెట్టుకొని ఒక కాలు అతని మీద వేసేసరికి ఆమె నడుమును పట్టి ఇంకా దగ్గరికి లాక్కున్న క్రిష్ బాబు ఏంటి కొత్త కొత్త వింతలన్నీ చేస్తున్నావని అడిగితే మా ఆయన మీద నేను కాలు చెయ్యి వేసుకోవడం కూడా వింతేనా అని ఆమె అడగగానే ఇంకో కొన్ని రోజులు నన్ను చెడగొట్టే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకు పదం అని చెప్తూ నిర్దాక్షిణ్యంగా త్రిపద నడుముని చపాతీ పిండి పిసికినట్టుగా పిసికేసి కళ్ళు మూసుకున్నాడు అతను. పట్టు వదిలినా కూడా నొప్పి వదలకపోవడంతో కుయ్ కుయ్ అంటూనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది త్రిపద. ఇంటికి చేరుకునేసరికి కవిత వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ హాల్లో కనపడింది. ఏంటి మమ్మీ ఇంతవరకు వెయిట్ చేశావు? మేము వస్తాం కదా అని ఆర్య అరుస్తుంటే పర్లేదురా నిద్రేం రాలేదులని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయాక ఫ్లాస్క్లో వేసిన మిల్క్ని బృందాకిస్తూ బయట ఏం తినొచ్చారో ఏమో పాలు తాగేసి పడుకోండి అంటూ డోర్ లాక్ చేసుకొని ఆమె వెళ్ళిపోయింది. సరే అత్తయ్య గుడ్ నైట్ అని చెప్పి ఆ పాల గ్లాసుని ఆమె రూమ్లోకి తీసుకెళ్తుంటే అక్కడ కాదు ఈ రూమ్లోకి వెళ్ళని దాని పక్క రూమ్లోకి బృందానికి తోసిన ఆర్య అతను తమ రూమ్లోకి పోయి ఏదో చేయడం స్టార్ట్ చేశాడు. బెడ్ మీద ఉన్న చీరను చూస్తూ చేతుల్లోకి తీసుకున్న బృందాకి అతని ఆత్రం ఎందుకో అర్థమై నవ్వుకుంటూ చీరని పట్టి పట్టి చూసింది. ఆర్య తన సొంత తెలివితోనే ఒక వైట్ కలర్ శారీ మీద బార్డర్లో ఇక చీర అంచున మొత్తం రెడ్ రోజెస్ థ్రెడ్ వర్క్ చేయించి ఆమె కోసమే డిజైన్ చేశాడు. పాలు చల్లారిపోకుండా లిడ్ క్లోజ్ చేసి స్నానం చేసి వచ్చిన బృంద ఆ చీరని ఒంటి పొరతో కట్టుకుంది. ఇక్కడ ఆర్య మాత్రం ఓపిగ్గా బెడ్ని రెడీ చేసి తను స్నానానికి వెళ్ళి వైట్ కుర్తాలో రెడీ అయి ఆమెకి కాల్ చేశాడు రూమ్లోకి రమ్మన్నట్టు. నవ్వుకుంటూనే ఒక పక్క సిగ్గుతో కూడిన భయం వల్ల పెరిగిన గుండె చప్పును అదుపులోకి తెచ్చుకుంటూ ఆ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చేసరికి బెడ్ మీద మొత్తం సంపంగి పూలతో డెకరేట్ చేసి మధ్యలో మాత్రం ఎర్ర గులాబీలతో హార్ట్ షేప్ క్రియేట్ చేశాడు ఆర్య. తెల్ల కుర్తాలో కొంచెం సిల్కీ హెయిర్తో అది నుదుటి మీద పడుతుంటే అవి సెట్ చేసుకోవాలన్న థాట్ కూడా లేకుండా బృంద ఎలా రియాక్ట్ అవుతుందేమో అని టెన్షన్ పడుతున్న ఆర్య బాబు ఆమె ఆ రూమ్లోకి రావడం కూడా గమనించలేదు. చిన్నగా దగ్గుతున్న ఆమె సౌండ్కి లోకంలోకి వచ్చిన అతను బృందా కంటే ఎక్కువ నెర్వస్ అవుతూ కమ్ అని పిలవగానే డోర్ గడియ పెట్టేసి అతని ముందుకు వచ్చింది. పాలు తీసుకుని ఇలాంటి ఫార్మాలిటీస్ అవన్నీ ఏమీ లేకుండా ఆమె చేతిలోని పాల గ్లాస్ పక్కన పెట్టేసి కొన్నిసార్లు ఆలస్యం చేయడం మంచిది కాదేమో అనిపించింది బృంద. నీకు అట్లీస్ట్ సగమైన నా మీద నమ్మకం కలిగిందని అనుకుంటున్నాను. పూర్తిగా నమ్మకం కుదిరాక దగ్గరగడం కంటే దగ్గరైతే ఎమోషనల్ బాండ్తో పాటు ఫిజికల్ బాండ్ కూడా స్ట్రాంగ్ అవుతుందని ఇలా ప్లాన్ చేశాను. నువ్వు ఒకవేళ కంఫర్టబుల్ పిలవకపోతే ఇట్స్ ఓకే చెప్పి అని అతన్ని అడగగానే బృంద చేతులు కట్టుకొని ఆర్ యు వర్జిన్ అని అడిగింది. బృంద ఏమందో అర్థం కాక వాట్ కమ్ అగైన్ అని అతను అనగానే ఆమె కూడా ఎక్కడ తగ్గకుండా ఆర్ యు వర్జిన్ అని మరోసారి అడిగేసరికి చెవులకు పట్టిన బూజు వదిలేసి నీకు నా మీద మిగతా విషయాల్లో నమ్మకం లేదనుకున్నాను కానీ ఆ విషయంలో అస్సలు నమ్మకం లేదా అంటూ ఆర్య అడిగేసరికి ఎలా నమ్మమంటావు? నిన్ను ఎప్పుడు నీ చుట్టూ అమ్మాయిలే ఉంటారు. ఎవరో ముక్కు ముఖం తెలియని నన్నే లవ్ చేస్తావు అంతెందుకు నా ముందే పెళ్ళయ్యాక ఒక అమ్మాయితో నైట్ మొత్తం ఈ రూమ్లోనే ఉన్నావు గుర్తుందా? అలాంటప్పుడు నిన్ను వర్జిన్ అని ఎలా అనుకుంటాను ఆర్య అని బృంద కూడా సీరియస్గా మాట్లాడేసరికి అవును నిజమే కదా అతను అలాంటివి చాలానే చేశాడు అని తనకు తానే మనసులో చెంపలు వాయించుకుంటూ నువ్వు నమ్మినా నమ్మకపోయినా కూడా నాకు అమ్మాయిలతో తిరగడం ఇష్టం, ఎంజాయ్ చేయడం ఇష్టం, ట్రిప్స్కి వెళ్ళడం ఇష్టం అంతే తప్ప నాట్ ఫర్ బెనిఫిట్స్ నాట్ ఆన్ టు ద బెడ్ అని చెప్పేసరికి నమ్మొచ్చా అన్నట్లు ఉన్న బృందా చూపులకి కావాలంటే మీకే హాస్పిటల్స్ ఉన్నాయి కదా వెళ్ళి ఏ టెస్ట్ కావాలంటే ఆ టెస్ట్ చేయొద్దు కానీ రా
నాకు అని అంటూ ఆమె చెయ్యి పట్టుకొని బయటికి లాక్కెళ్తుంటే ఆ చెయ్యి విడిపించుకున్న బృంద, పర్లేదులే, నమ్మొచ్చులే, కానీ రేపెప్పుడైనా నీ విత్తనం నా కడుపులో ఉంది, నా గింజకి నువ్వే నాన్నవి, ఈ మొక్క కూడా మనతోనే ఉంటుందంటూ ఎవరైనా వస్తే మాత్రం దాన్ని ఏమనను, నిన్ను ఉప్పు పాత్రేస్తాను ఆర్య అని ఆమె సీరియస్గా చెప్పగానే, నా గింజ ఏదైనా పడితే అది నీ పొట్టలోనే పడాలి, ఆ భాగ్యం కోసమే ఈరోజు ఇంత చేశాను, మరి నీకు ఓకేనా అంటూ అతను దీనంగా అడుగుతుండేసరికి, పర్లేదురా, నీ మీద నమ్మకం లేకపోయినా అత్తయ్య పెంపకం మాత్రం తప్పు కాదు అనుకుంటూ ఆర్య అలా అడగగానే సడన్గా సిగ్గు అరువు తెచ్చుకున్నట్లుగా తెగ సిగ్గుపడిపోయింది బృంద. ఆమె ఎక్స్ప్రెషన్స్లోనే తనకి ఆన్సర్ దొరకడంతో ఇక రెచ్చిపోతూ ఆమె మీదకు పడిపోతూ ఉంటే, హలో హలో, ఫస్ట్ పాలు తాగు అంటూ అతను చెప్పగానే, ఆ పాలదే ఉందిలే, రోజు తాగుతూనే ఉన్నాను కదా, నాకు వేరే పాలు కావాలంటూ ఆర్య అడిగేసరికి అతని చెంపకు ఒకటేసింది బృంద. వేరే పాలంటే మురిపాలని అర్థం అంటూ ఆమెతో సహా బెడ్ మీద పడిపోయి ఆత్రం పక్షిలాగా ముద్దు ముచ్చట లేకుండానే ఆమె పవిట పిన్ను తీసేయడానికి పూనుకున్న అతన్ని చూస్తూ, ఈసారి ఆర్య వర్జిన్యా అని కన్ఫర్మేషన్ తెచ్చుకున్న బృంద ముఖాన్ని ఫీలింగ్ లెస్గా పెట్టేసరికి ఆ పైటను తీస్తూ కూడా ఆమె ఫేస్లోకి చూసిన ఆర్యబాబు, ఇది ఫస్ట్ స్టెప్ కాదా అని అడిగేసరికి, అమ్మాయిలతో బెడ్ వరకు వెళ్ళలేదు, ఓకే, మరి ఆ విషయంలో మినిమం నాలెడ్జ్ కూడా లేదా అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలని అంటూ బృంద అడిగేసరికి, నాకు చిన్నప్పటి నుంచి విలాసంగా తిరగడం, డబ్బులు ఖర్చు చేయడం, తాగడం, ఫ్రెండ్స్తో ఊరేగడం మాత్రమే అలవాటు. వాళ్ళేమో చూడమని చెప్పినా కూడా నాకు చిరాకు వచ్చేది, నీకు తెలిస్తే నువ్వు చెప్పొచ్చు కదా, పైగా సమ్ వాట్ మెడికో రిలేటెడ్ స్టూడెంట్వే కదా నువ్వు కూడా అంటూ అతను అనేసరికి, పాపం ఆర్య రెమోలా కనిపించే రామని అర్థం చేసుకున్న బృంద అతని తలను దగ్గరగా తీసుకొని తన పెదవులు అతనికి అంటించేసరికి, ఇక అబ్బాయిలకి దాని తర్వాత స్టెప్ ఎవరైనా చెప్పాలా, కూర్చోబెట్టి క్లాసెస్ లేదు కదా, అందుకే ఇష్టం వచ్చినట్టు ఆమె పెదవుల్ని జుర్రేశాడు. ఆ తర్వాత ఇక స్టెప్స్ ఏం లేవు, మిగిలింది ఒకే స్టెప్ కాబట్టి దాన్నే ఫాలో అవుతూ ఆమె పెదవుల్ని ఇష్టం వచ్చినంతసేపు ముద్దులాడి అక్కడి నుంచి ఆమె కంఠం మీదుగా ముద్దుల ప్రయాణాన్ని సాగిస్తూ ఇందాక ఆపిన పనిని ఇప్పుడు తీసేసి చీరలను ఆమె నుంచి దూరం చేసేసరికి బృందా ముఖంలో ఉన్న మత్తు కంటే ఆమె ఒంపు సొంపుల్లో ఉన్న మత్తే ఆరికి ఎక్కువగా ఎక్కేసరికి ఇక క్షణాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఆమె నుంచి బట్టలను వేరు చేసి అతను కూడా నగ్నంగా మారి అతనే ఆమెకు వస్త్రంగా నిలిచాడు. ఒక దేహం ఇంకొక దేహంతో పెనవేసుకుంటూ మొదటిసారి సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టగా చిన్న చిన్న తప్పులు ఒకరినొకరు చెప్పుకొని సరిదిద్దుకుంటూ చివరిగా ఆ పనిలో సక్సెస్ అయి బృందా కంటి నిండి కన్నీరు తెప్పించగలిగాడు ఆర్య. చివరిగా ఆమె అతని చెంపకొక్క ఒక బలమైన దెబ్బ పీకేసరికి, ప్రాసెస్ ఇదే అని మైండ్ చెప్తోంది కదా, ఎందుకు కొట్టావంటూ అతను అమాయకంగా అడిగేసరికి తల కొట్టుకున్న బృంద ఈసారి ఆమెని అతన్ని మీదకు లాక్కుంది. ఇద్దరి మధ్య తెల్లవారేలోపు అనేక సార్లు ఏకమవడంతో సూర్యుడు తన వెలుగులను భూమి మీదకి వదిలాక అప్పుడు నిద్రలోకి జారుకున్నారిద్దరు. వాడిపోయిన సంపెంగలు కూడా ఆ రూమ్లో ఇంకా సుగంధాలు వెదజల్లుతుండేసరికి మత్తుగా అనిపించిన ఇద్దరు తమ ఏకాంతాన్ని పుష్కలంగా ఉపయోగించుకుంటూ నిర్జృంభించారు. రాత్రి 11 గంటలకి రూమ్లోకి వెళ్ళిన వాళ్ళు మధ్యాహ్నం 12 అయినా రూమ్లో నుంచి బయటకు రాకపోయేసరికి కంగారు వచ్చిన కవిత, ఆర్య ఏమైనా తాగాడా, బృందని కొట్టాడా, ఏం జరిగింది, ఇంకా బయటికి రాలేదని కంగారుగా అనుకుంటూ 1 గంట వరకు చూసి ఇక టెన్షన్ తట్టుకోలేక వెళ్ళి వాళ్ళ రూమ్ డోర్ని బాధేసింది. మత్తుగా ఆర్య బృందా గుండెల మీద తలపెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. డోర్ చప్పుడవడంతో ఆమె కంటే ముందే అతనికి మెలకు వచ్చి చుట్టూ చూసేసరికి ఫోన్స్ వల్ల బయట టైం ఎంతైంది కనపడలేదు. చేత్తో ఫోన్ వెతికి పట్టుకొని టైం చూసేసరికి 11 PM కాస్త 1 PMగా కనిపించేసరికి కంగారు పడుతూ నిద్ర లేచాడు. కానీ బృంద అతను లేవగానే మత్తుగా ఇంకోవైపు తిరిగి పడుకోవడం చూసి ఆమెను డిస్టర్బ్ చేయాలనిపించక దుప్పటి నిండుగా కప్పి తను కూడా డ్రెస్ వేసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి కవిత కంగారుగా, ఏమైందిరా, మధ్యాహ్నం 1 గంట అయినా కూడా ఇద్దరు కిందికి రాలేదు, గొడవ పడ్డారా, బృంద ఏం చేస్తోంది, తన ఆరోగ్యం బాగానే ఉందా అంటూ ఆమె రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉండేసరికి, మమ్మీ మమ్మీ అంటూ ఆమె 2 భుజాలు పట్టుకొని ఆపి, మీ కోడలు బాగానే ఉందని ఆమెను స్టడీగా నిలబెట్టినప్పుడు ఆర్య ఫేస్ని చూసిన ఆమెకు అతడి చెంపలకు కుంకుమ, మెడ దగ్గర కొన్ని పూల రెక్కలు అతుక్కొని ఉండటం గమనించి అతని చేతిని విడిపించుకొని ఒక అడుగు వెనక్కి వేశాక విషయం అర్థం చేసుకుంటూ, నువ్వు ఆ రూమ్లో రెడీ అవ్వు, నేను బృంద కోసం చూసుకుంటానని చెప్తూ ఉంటే తను ఇంకా నిద్రపోతుందన్నాడు ఆర్య. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని అంటూ కొడుకుని పక్క రూమ్లోకి తోసేసి తెగ సంబరపడిపోతూ కోడల దగ్గరికి వెళ్ళి నిద్ర లేపింది కవిత. కథ కొనసాగుతుంది. ఫ్రెండ్స్, ఏదో చిన్నపిల్లని నాకు తెలిసినంత వరకు రాశాను. ఏమైనా తప్పులు ఉంటే
మీరే క్షమించాలి. అసలైన జంట ఉందండి ఇంకా మన క్రిష్ త్రిపదలు. వాళ్ళ కోసం అని మాత్రం అడగకండి. ఎవరికి ఎలాంటి స్పెషల్ డే ఇవ్వాలో అలాంటివే తప్పకుండా ఇస్తాను. ఈరోజు ఎపిసోడ్ మాత్రం ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకేంటో ఇప్పుడు ఆర్యబాబు కూడా తెగ నచ్చేస్తున్నాడు. మరి మీకు కూడానా? కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.